ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు, అమ్మవారి సేవకులు. నమస్కారం గురువు. మహాదేవ శ్రీమాత్రి నమః. ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ప్రేక్షకులు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ ఫిబ్రవరి నెలలో కానీ, మార్చి నెలలో కానీ, లేదా గడిచిన రోజులు కానీ, ఏవైనా కూడా రాశులు అనేటువంటివి, అందులో గ్రహాలకు సంబంధించినటువంటి సంచారాలు అనేటువంటివి జరుగుతూ ఉంటవి. జరిగినప్పుడు ఏ గ్రహం ఎక్కడుంటే దేని రిజల్ట్ అనేటువంటిది చెప్పడం చాలా ఈజీ, చాలా కష్టం. రెండు విషయాలు అర్థం చేసుకోండి ఇక్కడ. కానీ మనకంటూ ఒక జన్మ జరిగినటువంటి సందర్భంలో ఏర్పడుతుంది ఒక లగ్నము, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఒక లగ్నము అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లగ్నం ఏదైతే ఉందో మరి అదేవిధంగా ఆ నక్షత్రము కావచ్చును, ఆ రాశి కావచ్చును, అది 100కు 99% కరెక్ట్. అది ఇప్పుడు సురేషు జన్మనామం ఉంది, సురేషు మన తనకు వ్యవహారిక నామము సురేషు ఉంది అనుకుందాం. ఉదాహరణకు తనకు లగ్నం వచ్చేసి ఏ మిథున లగ్నమో లేదా సింహ లగ్నమో పడింది, మకా నక్షత్రము లేదా అటు పునర్వసు నక్షత్రం కావచ్చును, అధిపతులు ఏదో హరీషు కావచ్చును, లేదా ఇక్కడ ఏదైనా నామం కావచ్చును. మరి తన వ్యవహారిక నామం వచ్చేసి సురేషు, ఇక్కడ తన జన్మలగ్నం వచ్చేసి వేరు, తన నక్షత్రం వేరు. ఇక్కడ తనకు జరిగేటువంటి దశలు, మహాదశలు ఇంపార్టెంట్. అక్కడ దాన్ని ఆధారంగా చేసుకొని తనకేం జరుగుతుందనేది చూసుకోవాలి. ఏదో సురేషు కుంభరాశి వచ్చింది నాకు, మరి కుంభరాశి చూసుకుంటున్నా అనుకుంటే తప్పు. ఇది మనం చెప్పేది గోచారం, గ్రహచారం అనేటువంటిది వారు జన్మించినటువంటి సమయానికి ఏర్పడుతుంది. అది 100లో 95% కరెక్ట్. అది మనం చెప్పేది 100లో కేవలం 25 to 30% మ్యాచ్ అవుతుంది అంటున్నాం. ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసుకోండి. ఏదో మా నక్షత్రం, మా రాశి ఇది అని చెప్పి నాది బాగాలేదు బాగుంది అని చెప్పారని చెప్పి కన్ఫ్యూజ్ అవసరం లేదు. క్లారిటీగా మీ రాశుల గురించి మీరు చూసుకుంటే సరిపోతుంది. నేను ఈ విధంగా చెప్తున్నాను అని చెప్పి మీరేం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. గడ్డు కాలము అని చెప్పవచ్చును కర్కాటక రాశి వారు. ఎందుకు అంటే అష్టమ శని చాలా కష్టాలు పెడుతూ ఉంది ఆల్రెడీ. అది వారనే క్వశ్చన్ వేసుకొని చూసుకోవచ్చును. 2022 ఆగస్టు నుండి 2023 ఈ ఏప్రిల్, మే, జూన్ అప్పటి వరకు మధ్యలో ఒక 2-3 నెలలు బాగుంది, మరలా స్టార్ట్ అయ్యింది. ఏమిటి అంటే హెల్త్ రిలేటెడ్ కావచ్చును, భార్యాభర్తలలో గొడవలు, విపరీతమైన గొడవలు, విడాకుల దాకా వెళ్ళేటువంటి పరిస్థితి 100%. మరి ఆ విడాకుల దాకా వెళ్ళినా మరి వారి జాతకాలలో విడాకులు తీసుకునేటువంటి యోగం ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. టెంప్ట్ ఏదున్నా కూడా మెచ్యూరిటీగా ఉండాలి. ఏదున్నా కూడా చక్కటి ఆలోచన, ఒక గొప్పగా ముందుకు వెళ్ళాలి. మనిషి అనేటువంటి వాడు, నేను ఒక్కటే చెప్తున్నాను, ఎప్పుడైనా ఎవరికైనా కూడా ఎంత ఒదిగి ఉంటాడో, ఎంత లొంగి ఉంటాడో వాడంతా పైకి వస్తాడు. ఇది మాత్రం పాయింట్ గుర్తుంచుకోండి. లేదు ప్రతి దానికి అరిచి గోల పెట్టిన వాడా నన్ను ఆ విధంగా అంటాడా అనేటువంటి ఒక ఈగో ఫీలింగ్కి వెళ్ళిన, మీరేంది నాకు చెప్పేది అనేటువంటి మాటలు మీరు మాట్లాడినా మీరు ముందుకు వెళ్ళలేరు. ముందుకు వెళ్ళలేరు అంటే వెల్ సెటిల్డ్, డబ్బు ఉంది మీ దగ్గర, నథింగ్, వెళ్ళిపోవచ్చు ముందుకు. కానీ మధ్య తరగతి జీవితాలు ఏవైతే ఉన్నాయో అవి మనము ఒక తాడు మీద నడకలాంటిది. ఎంతో సున్నితంగా, ఎంతో మెచ్యూరిటీగా అడుగు వేసుకున్నాడు వాళ్ళు. విన్నారా? గొడవలు అనేటువంటిది పెట్టుకోవద్దు. కర్కాటక రాశి వారు భార్య అయినా భర్త అయినా కూడా లొంగి ఉండండి ఖచ్చితంగా కూడా. వివాహము ఆల్ ఆఫ్ సడన్గా సెట్ అయింది, జరిగింది, గొడవలు అవుతున్నాయి. లేదా వివాహం సెట్ కాలేదు, అవుతుంది ఫిబ్రవరి నెలలో. విన్నారా? ఇంకా చూసుకున్నట్టయితే
ఎవరిని నమ్మి కూడా డబ్బులు ఇవ్వకండి. ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకండి. అది ₹1 కానీ, ₹1,00,000 కానీ, 10,000 కానీ డబ్బులు రావు. ఓకే, డబ్బులు రాకపోగా మీకు మాటలు వస్తాయి. అపనిందలు కానీ, మీతో గొడవ పడడం కానీ, మీకు లేదా ఏమైనా ఇబ్బందులు, అది ఏ రకమైందని కాదు. మరొక విషయము హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఆల్ ఆఫ్ సడన్గా బైక్ స్కిడ్ అయి కింద పడడమా, కేవలం నడుస్తూ ఉండగా మెట్టు మీద నుండి కాలు జారి కాలు బెనకడమా, లేదా స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు రావడం. 1, 2 అనే కాదు, టైప్ ఆఫ్ వర్షన్స్ అది ఏదైనా కానీ, మనీ లాస్, ఆరోగ్యము లాస్, ఇవన్నీ ఉన్నాయి. మరి ప్లస్ ఏమిటి వీరికి అనుకున్నట్టయితే గురుగ్రహం. గురుగ్రహం మూలకంగా జాబ్ రిలేటెడ్ ఏమైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో తప్పకుండా కూడా మంచి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఏమిటి అంటే ధార్మికానికి సంబంధించిన, అంటే ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడినా, దానికి సంబంధించినటువంటి విషయాల గురించి చర్చించినా, దానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకున్నా, గురువుల పట్ల మంచి భక్తిభావనతో ఉన్నా, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళినా, జాబ్ మేము మారాలి అని అనుకునేటువంటి వారు ఆల్రెడీ జనవరి నెలలో మారి ఉండవచ్చును, లేదా ఫిబ్రవరి నెలలో మారుతున్నారు. మరొక విషయము, మీకంటే చిన్నవారితోటి వాదించకండి. తమ్ముడు కానీ చెల్లె కానీ వాదించకుండా ఉండండి. వారి వద్ద నుండి మీ మీద ఉండేటువంటి ఒక బెస్ట్ ఇంప్రెస్ అనేటువంటిది పోయేటువంటి పరిస్థితి ఉంది వాదించడం వల్ల. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వలన భృక్షట్కర దోషం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. దీని వలన ఒక రకమైనటువంటి దోషము, అదేవిధంగా శత్రువులపై విజయం కావచ్చును, శత్రువులతో కాస్త ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి. పార్ట్నర్షిప్లో గొడవలు కానీ, ఏవైనా ఇబ్బందులు కానీ, ఇక తండ్రి దూరం అయ్యేటువంటి పరిస్థితి, అది ఏ రకంగానైనా. మొత్తం మీద ఈ యొక్క గ్రహాలకు సంబంధించి ఈ యొక్క కుజగ్రహము కూడా మీకు సప్తమంలోకి రావడం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలోనే. ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నట్టయితే బయటపడడం కానీ, లేదా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. కనుక బిజినెస్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కాస్త గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మీకు కొన్ని విషయాలు కూడా ఆల్రెడీ జరిగి ఉన్నాయి గత 1.5 ఇయర్లో. లేదు మాకు జరగలేదు అనుకుంటే 2025 మేలోపు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ ఫిబ్రవరి నెలలో తప్పకుండా ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు కానీ, ఉద్యోగంలో చక్కటిగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కానీ గోచరిస్తుంది. వీరు ముఖ్యంగా కూడా శనికి సంబంధించినటువంటి పాశుపతము చేయించుకోండి. విన్నారా, మన వద్ద అవుతూ ఉంటాయి ప్రతి శనివారం కానీ, లేదా మనకు శని నక్షత్రానికి సంబంధించినటువంటి రోజులలో కానీ, శని త్రయోదశి రోజు కానీ, విన్నారా, లేదా సోమవారం రోజు కానీ శని పాశుపతాలు అనేటువంటివి, శని పాశుపత హస్త్రం, ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్, మంచి రిజల్ట్ ఉంటుంది. చేయించుకోవాలి ఖచ్చితంగా కూడా. ఏదో దీపారాధన కానీ, ఇదేదో చదువుకోండి అనేటువంటిది నేను చెప్పను. ఈ కర్కాటక రాశి వారికి కొంచెం బాగాలేదు కనుక మీరు స్తోమత ఉంది అనుకుంటే చేయించుకోండి. స్తోమత లేదు అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా మీరేం చేస్తారు అంటే, నువ్వుల ముద్దలు ఎక్కడైనా దేవాలయంలో పంచండి. నల్ల నువ్వులు అనే కాదు, తెల్ల నువ్వుల ముద్దలైనా కూడా పంచండి. రెండవది, శనికి సంబంధించినటువంటి తర్పణాలు విడిచిపెట్టండి. ఓకే, ఇక మూడవ విషయం ఏమిటి అంటే, వీరు చేసుకునేటువంటి రెమెడీ, ప్రతి శనివారము ఉదయము 6:10 లోపు శనిగ్రహం వద్ద నువ్వుల నూనెతో దీపారాధన,
అదేవిధంగా శని కవచం చదువుకోవాలి. నేను చెప్పిన సమయంలోనే తప్పకుండా కూడా సూపర్ రిజల్ట్ ఉంటుంది. అంతే. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ. మహాదేవ శుభ. చూశారు కదా, కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.